కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 949వ వినిపించే కథ వీకే 949 పడమటి విషాద రాగం వింటారు. కలం శ్రీమతి ప్రమీల సూర్యదేవర, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. శ్రీమతి ప్రమీల సూర్యదేవర సాహిత్యాభిలాషి, అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో నివాసం. వారి రచనలు తెలుగునాడి, విపుల, నెచ్చెలి పత్రికలలో ప్రచురితమయ్యాయి. 2 నవలలు వారి కలం నుండి జాలువారాయి. అమెరికాలో విందు అనే రెస్టారెంట్ కొన్నేళ్లు నిర్వహించారు. వారి కథ ఇప్పుడు విందాం. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో. ఏమయ్యాట నీ పుత్రరత్నం? 10 గంటలవుతోంది, ఇంటికి రాలేదు? పురుషోత్తం ఫ్రిడ్జ్ తెరిచి ఆ సాయంత్రానికి 4వ బీరు బాటిల్ ఓపెన్ చేసుకుని మూత డస్ట్బిన్లో విసిరేశాడు. క్యాబినెట్ ఓపెన్ చేసి చిప్స్ ప్యాకెట్ తీసుకుని ఆ ప్యాకెట్ మరో చేత్తో పట్టుకుని దభీమని సోఫాలో కూలబడ్డాడు. ఆయన పేరుకు మాత్రమే పురుషోత్తముడు, ఆయనలో అపురుష లక్షణాలు చాలా ఉన్నాయి. 4 సీసాల తరువాత దుర్భాషలు ఆరంభమవుతాయి. అవి ఎలాగో చెవులు మూసుకుని భరించవచ్చు. 6కు మించి బాటిల్స్ పట్టించాడంటే హింసాకాండ మొదలవుతుంది. ఆ కారణం వల్లనే భార్య శ్యామల ఆయన 6 సీసాలు మించి తాగకుండా జాగ్రత్త పడుతుంది. ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నాను, ఆలస్యంగా వస్తానని చెప్పాడు. రేపు ప్రొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా, మీరు పడుకోండి, బాలు కోసం నేను మెలుకుని ఉంటాను. ఈయన వెళ్తాడో లేదో అని కొంచెం భయపడుతూ అంది. ఏ కళనున్నాడో పురుషోత్తం లేచాడు. వాడు వచ్చినప్పుడు నన్ను లేపకపోయావో? సోఫా వెనక నిల్చున్న శ్యామల జుట్టు గట్టిగా లాగి, ఈ రోజు వాడి అంతు చూస్తాను అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. శ్యామల దీర్ఘంగా నిట్టూర్చి చిప్స్ అన్నీ ఎత్తి చెత్తబుట్టలో వేసి మంచినీళ్ళ గ్లాస్ తెచ్చుకుని కూర్చుంది. బాలు ప్రవర్తన చూస్తుంటే వీడు కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచేలా ఉన్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినప్పటి నుండి వారానికి 3 రోజులు పార్టీలని, ఫ్రెండ్స్ అని ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు. 1-2 సార్లు ఆల్కహాల్ వాసన కూడా వచ్చింది. తను అడిగితే ఏవేవో సాకులు చెప్పాడు. 18 సంవత్సరాలు నిండలేదు, కానీ ఆల్కహాల్కి అలవాటు పడ్డాడు. బాలు చేసే చిన్న చిన్న తప్పులు పురుషోత్తం వరకు రానివ్వకుండా శ్యామల మందలిస్తుండేది. ఇప్పుడు వీడు చేయి జారిపోతున్నట్లు అనిపిస్తోంది. పురుషోత్తం దృష్టికి రాగానే బెల్ట్ తీస్తాడు. తండ్రిగా తన బాధ్యత అంతవరకే అనుకుంటాడు. చిన్నతనంలో బాలు భయపడేవాడు. ఇప్పుడు వాడికి ఆ భయం స్థానంలో జుగుప్స, నిర్లక్ష్యం పేరుకుపోతున్నాయి. తను చిన్నగా మందలించి ప్రేమగా అన్నం పెట్టగలదే కానీ తండ్రిగా సలహాలిస్తూ సరైన దవ చూపలేదు. బాలు ఇంటికి రాలేదమ్మా? కూతురు అను లేచి వచ్చి పక్కనే కూర్చుంది. లేదమ్మా, ఈరోజు నా అదృష్టం ఏమిటో, ఈయన వెళ్ళి పడుకున్నాడు, వీడెప్పుడు వస్తాడో. తను కప్పుకున్న బ్లాంకెట్ కూతురికి కూడా కప్పుతూ అంది. ఏ అర్ధరాత్రప్పుడో 2 గంటలకి ఫోన్ మోగింది. ఉలిక్కిపడి లేచి తన భుజం మీద తలపెట్టి నిద్రపోతున్న అనుని నెమ్మదిగా పక్కకు జరిపి ఫోన్ తీసింది. ఈజ్ దిస్ మిసెస్ పురుషోత్తం? హూ ఇస్ దిస్ ప్లీజ్? అదిరే గుండెల్ని చిక్కపట్టుకుంటూ అడిగింది. మ్యామ్, దిస్ ఈజ్ పీటర్, విలియమ్సన్ కౌంటీ ఆఫీసర్. వీ హ్యావ్ యువర్ సన్ ఇన్ ద స్టేషన్ ఫర్ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్. అతని కంఠం గరగరమని వినిపించింది. వెనక ఎవరో దగ్గుతున్నారు. థ్యాంక్ యూ ఆఫీసర్, విల్ బి దేర్ సూన్. ఫోన్ పట్టుకున్న శ్యామల చేతులు తన కంట్రోల్లో లేకుండా వణుకుతున్నాయి. పురుషోత్తాన్ని నిద్ర లేపి చెప్పాలి. పోలీస్ స్టేషన్లో బాలు ఉన్నాడనే వార్త కన్నా ఈయన్ని నిద్ర లేపి చెప్పడం చాలా భయంకరమైనది.
సహజంగా 4-5 సార్లు నిద్ర లేపితేనే కానీ లేవని పురుషోత్తం, ఏమైంది, ఫోన్ ఎక్కడి నుంచి అంటూ లేచి వచ్చాడు. విలియమ్సన్ కౌంటీ పోలీస్ స్టేషన్ నుండి. సనకుండా చెప్పు. బాలు పోలీస్ స్టేషన్లో ఉన్నాడట, ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఉండని, నాకేం సంబంధం లేదు. పురుషోత్తం తిరిగి బెడ్రూమ్లోకి వెళ్తూ అన్నాడు. ఎవరికటా సంబంధం, మీకు లేకపోయినా నాకు ఉంటుందిగా అంటూ చెప్పులు వేసుకుని కారు తాళాలు తీసుకుని బయలుదేరింది. శ్యామల వెనకే వచ్చి కారు స్టార్ట్ చేస్తున్న ఆమె చెయ్యి నెట్టేసి కారు కీసి లాక్కొని లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడెలా? ఇంత రాత్రి వేళ టాక్సీలో ఒక్కదాననే వెళ్ళటం ప్రమాదం. ఏం చేయాలో పాలుపోవడం లేదు అనుకుంటూ శ్యామల కారు దిగి రాబోతుండగా నలిగిపోయిన బట్టలు వేసుకుని రేగిన జుట్టుతో వచ్చాడు పురుషోత్తం. శ్యామల నెమ్మదిగా కారు దిగి ప్యాసింజర్ సీట్లో కూర్చుంది. పోలీస్ స్టేషన్లో గోడవారగా కూర్చుని ఒకరి భుజాలపై మరొకరు తలలు ఆనించి మత్తుగా 4 టీనేజర్స్ ఈ లోకంలో లేనట్టు తూలిపోతూ ఉన్నారు. వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళని చూడగానే శ్యామలకు కళ్ళు తిరిగినాయి. గోడ ఆసరాగా చేసుకుని 4 అడుగులు వేసి ఆఫీసర్ చూపిన కుర్చీలో కూర్చుని కొడుకు కేసు చూసింది. ఈ పరిస్థితిలో వీళ్ళు కారు డ్రైవ్ చేశారా? అదృష్టం బాగుండి ఎవరికీ ఏమీ జరగకుండా బయటపడ్డారు. ఎంత ప్రమాదం! తలచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. హైవే మీద వంకర టింకరగా పోతున్న కారును చూసి అనుమానం వచ్చి ఆపవలసి వచ్చింది. ఆఫీసర్ అన్నాడు. ఈ 4 2 16 సంవత్సరాలు. వాళ్ళకి $500 జరిమానా విధించి 6 నెలలు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ క్లాస్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. 6 నెలలు కమ్యూనిటీ సేవ చేయాలి. ఈ 6 నెలలు ప్రొబేషన్లో ఉంటారు. 17 సంవత్సరాలు నిండిన బాలు అతని స్నేహితుడు గ్రెగ్లకు $2000 జరిమానా విధించి దాదాపు 30 నుంచి 180 రోజులు జైలు శిక్ష వేస్తారు. ఇదే కాక 1 సంవత్సరం వరకు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. బాలు రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ 0.08 కన్నా ఎక్కువగా ఉండటం వల్ల అతనికి శిక్షాకాలం ఎక్కువ ఉంటుంది. ఆఫీసర్ తల్లిదండ్రులకు వివరిస్తున్నాడు. పురుషోత్తం ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి వెళ్ళి బాలు చొక్కా పట్టుకుని ఊపేశాడు. ఆఫీసర్ అతని దగ్గరికి వెళ్ళి, సార్, మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని హెచ్చరించాడు. నేను ఆ $2000 కట్టను, వాడిని మీరేం చేసుకుంటారో చేసుకోండి అని దూకుడుగా వెళ్ళిపోతున్న పురుషోత్తాన్ని, మీరు చట్టాన్ని ధిక్కరిస్తారా? ఆఫీసర్ కోపంగా అడిగాడు. మిగిలిన వారంతా పురుషోత్తాన్ని వింతగా చూడసాగారు. కళ్ళు కిందకి వాలిపోయి నుదుటి మీద చిందరవందరగా జుట్టుపడి కాళ్ళు బార్లా చాపుకొని చేతులు కిందకి వేలాడవేసుకుని బాలు ఈ ప్రపంచంలో లేనట్టున్నాడు. ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు? తప్పు చేస్తే చేశానని నిర్భయంగా ఒప్పుకొని తన్నులు తినేవాడు. అబద్ధం వాడి నోటి వెంట వచ్చేది కాదు. క్రిస్మస్కి పైన్ ట్రీని కట్ చేస్తారని, ఒక చెట్టు ప్రాణం తీసేస్తున్నామని వాదించేవాడు. చిన్న కుండీలో 2 మొక్కలు, ఒకటి తన కోసం మరొకటి చెల్లెల కోసం తీసుకువచ్చి వాటినే అలంకరించి పెట్టాడు. హోమ్లెస్ వారు కనిపించగానే తన జేబులో ఎంత ఉన్నదో చూసుకోకుండా ఇచ్చేసేవాడు. అంత జాలిగుండె ఏమైపోయింది? బాలు వయసు పెరిగే కొద్దీ తండ్రి ప్రవర్తన వాడిని బాధిస్తోందని శ్యామల గ్రహించింది. కానీ తనని తనే పతనం చేసుకునే వరకు పోయిందని అనుకోలేదు. బాలు 5 ఏళ్ల వయసు నుండి గాడ్జిల్లా బొమ్మలు ఎంతో ఇష్టంగా దాచుకునేవాడు. 7వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత స్నేహితులంతా కలిసి గాడ్జిల్లా మూవీకి వెళ్తున్నారని, తనూ వెళ్తానని శ్యామలను అడగటం విన్నాడు పురుషోత్తం. మూవీకి వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే వీపు చీరేస్తా అని కేకలు వేశాడు. తండ్రి నోరెత్తగానే వణికిపోయే బాలు ఆ గాడ్జిల్లా మూవీ చూడాలనే కోరికను అణుచుకోలేకనో ఏమో, మూవీకి ఎందుకు వెళ్ళనయో అని తండ్రిని నిలదీశాడు. నీకు లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి వెధవా? రంకె వేశాడు. 75.
బాలు సిగ్గుపడుతూ నెమ్మదిగా చెప్పాడు. సీక్రెట్, సిగ్గు లేదు మూవీకి వెళ్తానడానికి? అన్న ఇంగ్లీష్లో సైన్స్లో ఎప్పుడూ ఫస్ట్ వస్తాడుగా, అవి అడగవే, అందరికీ అన్ని సబ్జెక్ట్స్ రావాలని ఉందా? అను ఎప్పటిలా ధైర్యంగా అడిగింది. నో నోర్మై అని అనుని కేకవేసి, పిల్లల్ని నా మీదకు ఉసుగలుపుతావా అని శ్యామలని కొట్టాడు. మూవీకి వెళ్తానని అడిగింది నేను, అమ్మని కొడతావెందుకు? బాలు తండ్రిని నెట్టేశాడు. అనుకోని బాలు చర్యకి శ్యామలతో పాటు పురుషోత్తం కూడా ఆశ్చర్యపోయి బీరు సీసా తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు మూవీ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది. అప్పటి నుంచి బాలు దేనిని లెక్క చేయనట్లు ఉండటం మొదలుపెట్టాడు. ఆ సంఘటనతో తండ్రి కొడుకుల మధ్య దూరం పెరిగిపోయింది. పురుషోత్తం ఇంట్లో ఉన్న సమయంలో బాలు బయట స్నేహితులతో ఎక్కువ కాలం గడిపేవాడు. కోర్టులో న్యాయమూర్తి బాలుకి 6 నెలలు జైలు శిక్ష, $2000 జరిమానాతో పాటు డ్రైవర్ లైసెన్స్ సంవత్సరం క్యాన్సిల్ చేశారు. బాలుని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఏ భావమూ లేకుండా ఎలా ఉన్నాడో, తనకు విధించిన శిక్ష విని కూడా అలాగే ఉన్నాడు. ఆఫీసర్ వెంట తలంచుకుని వెళ్ళిపోయాడు. చేతులకు కాళ్లకు వేసిన బేడీలతో ఉన్న కొడుకును చూడగానే శ్యామల గుండె పగిలిపోయింది. పురుషోత్తం పరుగులాంటి నడకతో వెళ్లి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంటి వరండాలో కూర్చున్న పురుషోత్తం టాక్సీలో వచ్చిన భార్యను కూతురుని చూసి కూడా మౌనంగా ఉండిపోయాడు. శ్యామల లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి అందులో ఉన్న బీర్ సీసాలన్నీ తీసుకుని వరండాలోకి వచ్చి వరండా మెట్లు దిగి ఇంటి పక్క గోడవారుగా పెట్టిన చెత్త డబ్బాలో పురుషోత్తం చూస్తుండగా వేసి డబ్బా మూత గట్టిగా వేసింది. ఏం చేస్తున్నావే నువ్వు? శ్యామలపైకి చెయ్యెత్తాడు. శ్యామల ఆయన చేతిని గట్టిగా పట్టుకుని, కొడితే పడి ఉండే రోజులు పోయాయి, ఇలా బెదిరించే ఈ పరిస్థితికి తీసుకువచ్చారు. తండ్రిగా ప్రేమతో ఒక్కరోజైనా వాటిని దగ్గరే తీశారా? ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడారా? చిన్నతనంలో భయపడి ఎదురు చెప్పలేకపోయినా వయసు పెరిగే కొద్దీ వాడిలో రగిలిపోతున్న కోపం అణుచుకోలేక ఇలా రెబలియన్గా తయారై మన మీద కక్ష తీర్చుకున్నాడు. చేతులు కాలిపోయిన తర్వాత ఇప్పుడు ఆకులు పట్టుకున్న లాభం లేదు అని కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. పురుషోత్తం తెల్లవాళ్ళు వరండాలో కుర్చీలో కదలకుండా కూర్చున్నాడు. బ్రాంచ్ మేనేజర్గా ఉన్న పురుషోత్తం తన సిబ్బందికి ముఖం చూపించలేక 3 నెలలు సెలవు పెట్టి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. 3 నెలల్లో ఈ సమస్య పరిష్కారమైపోతుందా, మచ్చ తొలగిపోతుందా బాధగా అనుకున్నది శ్యామల. శ్యామల ఎప్పటిలా ఆఫీసులో ఎదురుపడిన వారిని చిరునవ్వుతో పలకరిస్తూ తన క్యూబికల్కి వెళ్ళిపోయింది. బాలు ఆలోచనల నుండి తప్పించుకోవడానికి మనసంతా పనిపై నిలిపింది. లంచ్ టైంలో తన టేబుల్ దగ్గర కూర్చున్న తన తోటి ఉద్యోగులకు బాలు విషయం చెప్పి కొంత బాధ తగ్గించుకోగలిగింది. డార్లిన్ లేచి వెళ్ళి శ్యామలను ఆలింగనం చేసుకుని, మన కుటుంబాలలో ఎక్కువగా టీనేజర్స్ ఇలా ప్రవర్తించిన వారే ఇప్పటికీ కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం. కానీ శ్యామల దురదృష్టం ఏమిటంటే బాలు పట్టుబడటం. భగవంతుడి దయ వల్ల వాళ్ళకి ఏమీ ప్రమాదం జరగలేదు. దిస్ కుడ్ హ్యావ్ బీన్ బ్యాడ్, రియల్లీ బ్యాడ్ అంది. గ్రూపులో వారంతా శ్యామలకు ధైర్యం చెప్తూ తమ సహాయం ఏమి కావాలన్నా నిర్మోహమాటంగా అడగమని చెప్పారు. తన భర్త దగ్గర దొరకని ఆదరణ, ఆప్యాయత తన కొలీగ్స్ ద్వారా లభించడంతో ఆమెకు దుఃఖం పొర్లుకు వచ్చేసింది. బాలు విషయం సహోద్యోగులతో ఏ సంకోచం లేకుండా పంచుకోగలిగింది. కానీ మాట మాత్రమైనా తనకు కానీ అనుకి కానీ చెప్పకుండా వెళ్ళిపోయిన పురుషోత్తం గురించి మాట్లాడలేకపోయింది. నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా? శ్యామల చాలాసేపు ఏం మాట్లాడలేదు. అను తల నిమురుతూ, ఈరోజు మా ఆఫీసులో ఏం జరిగిందో తెలుసా అని డార్లిన్ అన్న మాటలు చెప్పింది. అన్న చాలా తప్పు చేశాడు.
తన ప్రాణంతో పాటు మిగిలిన 3 ప్రాణాలకు ప్రమాదమే కదమ్మా అను వెక్కిళ్ల మధ్య అన్నది. అను వయసులో చిన్నదైనా ఎంతో బాధ్యతగా ప్రవర్తిస్తుంది. అమాయకంగా మాట్లాడే బాలు మాటలు, ఎంతో పెద్దదానిలా మాట్లాడే అను మాటలు విన్నప్పుడు వీళ్ళిద్దరినీ నేనే కదా కన్నాను, నేనే కదా పెంచాను, ఈ వ్యత్యాసం ఏమిటి, ఎక్కడి నుంచి వస్తాయి పిల్లల ప్రవర్తనలో ఈ భేదాలు అని శ్యామల అప్పుడప్పుడు ఆశ్చర్యపడుతూ ఉండేది. పురుషోత్తం ఎక్కడికెళ్ళాడో తెలియదు. ఇలాంటి సమయాల్లో కుటుంబంలో ఒకరికి మరొకరి తోడు అవసరం, ఒకరి బాధ మరొకరు పంచుకోవటం అవసరం. ఇంటి పెద్దగా తను ధైర్యం చెప్పవలసింది పోయి బాధ్యత లేకుండా వెళ్ళిపోయాడు. మరునాడు ఆఫీసుకు సెలవు పెట్టి బాలు స్కూలుకు వెళ్ళి ప్రిన్సిపాల్తో జరిగిన విషయం చెప్పింది. శ్యామల చెప్పినది శ్రద్ధగా విని ఆమె పడుతున్న ఆవేదనను అర్థం చేసుకున్నాడు. తనకు ఒక టీనేజ్ కూతురు ఉన్నదని, ఆ పిల్ల దురుకుతనం వల్ల ఎప్పుడు ఏమీ వినవలసి వస్తుందోనని భయపడుతూ ఉంటానని చెప్పాడు. బాలుకి 3 నెలల సిలబస్ నోట్స్ ఇచ్చి తనే స్వయంగా శ్యామలను బాలు లాకర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. లాకర్లో బుక్స్ తీసుకుంటున్న మరొక స్టూడెంట్ సహాయం తీసుకుని టెక్స్ట్ బుక్స్, నోట్స్ అన్నీ బ్యాగులో పెట్టించి కారు వరకు తీసుకువచ్చాడు. ప్రిన్సిపాల్ ఆదరణకు శ్యామల చెమర్చిన కళ్ళతో వీడ్కోలు చెప్పింది. జైలుకు వెళ్ళి తను తీసుకువచ్చిన ఆ బ్యాగులో ఏమేమి వస్తువులున్నాయో ఆఫీసర్కి చూపించింది. అతను చెప్పినట్లు లిస్టు రాసి ఇచ్చి బ్యాగ్ బాలుకి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేసింది. ఒంటరిగా ఇంటికి వచ్చి సోఫాలో కూర్చుని 2 చేతుల్లో ముఖం దాచుకుని బోరున ఏడవటం మొదలుపెట్టింది. గుండెలో బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చిన తరువాత కొంత ఉపశమనం పొందింది. అప్పటికి తన ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. కలం కాగితం తీసుకుని బాలుకి ఉత్తరం రాయటం మొదలుపెట్టింది. హాయ్ నాన్న. బాలు, నువ్వు బంగారు తండ్రివి నాన్న. ఎంతో తెలివైన వాడివి, జాలిగుండ కలవాడివి. దారి తప్పి తప్పటడుగులు వేసిన ఎందరో ఆ అడుగులలో పడిన తమ తప్పులను తెలుసుకుని వారి జీవితాలను సరిదిద్దుకుంటారు. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నేను కానీ మీ నాన్న కానీ చేయగలిగింది నీకు చేయూత ఇవ్వటం వరకే. ఈరోజు నీ ప్రిన్సిపాల్ని కలుసుకున్నాను. ఆయన నిన్ను ఎంతో మెచ్చుకున్నారు. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టూడెంట్స్ అని చెప్పినప్పుడు నా హృదయం గర్వంతో పొంగిపోయింది బాబు. ఆయనే నీ లాకర్ తెరిచి నీ బుక్స్ అన్నీ నా చేతికిచ్చారు. నీ మంచి కోరేవారు, నువ్వు లైఫ్లో ఎన్నో విజయాలు సాధించాలని కోరుకునేవారు ఎందరో ఉన్నారు తండ్రి. అను నిన్ను మిస్ అవుతోంది. అది కూడా నీకు లెటర్ రాస్తా అన్నది. ధైర్యంగా ఉండు నాన్న. ప్రతి శుక్రవారం సాయంత్రం నీ దగ్గరికి వస్తాను. ఏమైనా కావాలంటే వెంటనే తెలియజేయి. ప్రేమతో అమ్మ. అమ్మా, నువ్వు ఈరోజు మా స్కూల్కి వచ్చావా? అను స్కూల్ బ్యాగ్ భుజాల మీద నుండి తీస్తూ అడిగింది. అవును, ఏం లేదు. పింకీ నిన్ను చూసిందట. నువ్వు ఎందుకు వచ్చావని అడిగింది. అన్న బుక్స్ కోసం వచ్చావా? టీ కప్పులో పోస్తుండగా ఫోన్ మోగింది. మౌత్ పీస్ చేత్తో కవర్ చేసి, ఆంటీ, పింకీ వాళ్ళమ్మ అను అన్నది. హలో, నేను విన్నది నిజమేనా? అవతల నుండి ప్రగతి గొంతు వినిపించింది. ఏం విన్నావు? అదే బాలు గురించి. ఎంతమంది అరెస్ట్ అయ్యారు? 4 అని వాళ్ళ పేరు చెప్పింది శ్యామల. ఇక్కడ వాళ్లకు ఇవన్నీ మామూలే. మన పిల్లలు ఇలా చిక్కుకుపోవటం చాలా బాధ అనిపిస్తోంది. ఐఎమ్ రియలీ సారీ. పురుషోత్తం కూడా ఆఫీస్కి రాలేదని చెప్పాడు వసంత్. వసంత్, పురుషోత్తం కోలీగ్స్. శ్యామల ఏం మాట్లాడలేదు. ఉంటా అని ప్రగతితో చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇక్కడి వాళ్లకు ఇవన్నీ మామూలే అన్న ప్రగతి మాటలు ఆమెకు విషం చిమ్మినట్టుగా అనిపించింది. ఎంత సంకుచిత మనస్తత్వం! మొదటిసారి బాలు దగ్గరికి వెళ్ళినప్పుడు తనను చూస్తూనే నన్ను క్షమించమ్మా పదే పదే అంటూ ఏడ్చేశాడు.
ఆ రోజు బాలు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత రోజు శ్యామల బయలుదేరే ముందు, నీ లెటర్ అందింది తల వంచుకుని అన్నాడు. బాలుని చూస్తుంటే జైల్లో కొంత మామూలు స్థితికి వస్తున్నాడనిపించింది. ఈ 2 నెలల కాలంలో అతనిలో చాలా మార్పు వచ్చింది. ఎంతో ఎదిగినట్లు కనిపించాడు. స్కూల్ సిలబస్ ప్రకారం హోంవర్క్ పూర్తి చేసి శ్యామల చేతికిస్తున్నాడు. నాన్న రానన్నాడా? తండ్రి గురించి మొదటిసారి అడిగాడు. శ్యామలకు చెప్పక తప్పలేదు. పారిపోయాడన్న మాట. కొద్దిసేపు మౌనం తర్వాత అడిగాడు. అమ్మా, అను నువ్వు యాల్యానన్ మీటింగ్స్కి వెళ్తున్నారా? ఫ్యామిలీలో ఎవరైనా డ్రగ్స్కి ఆల్కహాల్కి విపరీతంగా అలవాటు పడి బాధపడుతున్నప్పుడు ఆ ప్రభావం కుటుంబ సభ్యులందరిపైన ఉంటుంది. యాల్ యానన్ మీటింగ్స్లో అలా బాధపడుతున్న కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఉంటుంది. వెళ్తున్నామన్నట్లు తల ఊపి, అనూని ఇక్కడకు తీసుకురమ్మంటావా? వద్దు, అనూని నేను ఇక్కడ కలుసుకోలేను. నాన్న నీ మీద చెయ్యెత్తినప్పుడు ఏమీ చేయలేకపోయేవాడిని. ఆ క్షణంలో నాకు చచ్చిపోవాలని అనిపించేది బాధగా అన్నాడు. తను ఏమీ చేయలేకపోయానని బాధపడుతున్న బాలు ముఖం చూస్తున్న శ్యామలకు దుఃఖం ఆగలేదు. పురుషోత్తం లాస్ ఏంజల్స్లోనే వేరే కంపెనీలో చేరాడని వసంత్ ఫోన్ చేసి చెప్పాడు. ఆ సాయంత్రం శ్యామల పురుషోత్తంకి ఫోన్ చేసింది. తన కుటుంబంలో వాళ్ళెవరికి తనంటే గౌరవం లేదని, గౌరవం లేని చోటకి తను రాలేనని నిక్కచ్చిగా చెప్పాడు. తప్పంతా శ్యామల మీదకు తోసివేసి జరిగిన దానికి ఆమె బాధ్యురాలన్నట్టు మాట్లాడుతున్న పురుషోత్తం మాటలు బాధ కలిగించాయి. కుటుంబం గురించిన బాధ అతనిలో ఏమాత్రమూ లేదనిపించింది. కనీసం పిల్లల గురించైనా అడగలేదు. పురుషోత్తం తను పనిచేసే ఆఫీసులోనే శాలిని అనే యువతితో తిరుగుతున్నాడని, వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారనే రూమర్స్ శ్యామల వరకు వచ్చేవి. అవి విని మొదట్లో బాధ అనిపించేది. ఆ తరువాత పురుషోత్తం గురించిన వార్తలు వినటం అలవాటైపోయి అంతలా బాధపడేది కాదు. తండ్రి వెళ్ళిపోవడానికి తనే కారణమని బాలు తనలో తనే బాధపడుతున్నాడని గ్రహించి సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. నాన్న వెళ్ళిపోవటానికి కారణం అన్న అని నీకెప్పుడైనా అనిపిస్తుందా? అనూని అడిగింది. లేదమ్మా, నాన్న కుటుంబం పట్ల ఎప్పుడూ బాధ్యతగా ఉండేవాడు కాదు. చాలా స్వార్థపరుడు. తన సుఖం తను చూసుకుని వెళ్ళిపోయాడు. అను అన్న మాటలు విని మౌనంగా ఉండిపోయింది శ్యామల. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో. ఇంతవరకు మీరు 949వ వినిపించే కథ వీకే 949 పడమటి విషాద రాగం విన్నారు. కలం శ్రీమతి ప్రమీలా సూర్యదేవర, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.